హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 17. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్న కళ్యాణి దగ్గరికి వస్తుంది కారు. మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉన్న గౌతమ్ కళ్యాణి తన పక్కన కూర్చోవడం చూసి షాక్ అవుతాడు. కళ్యాణినేనా తనతో ఊటీ వస్తుంది అని తెలియగానే ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంటే దాన్ని కవర్ చేసుకుంటూ కోపంగా చూస్తాడు గౌతమ్. అంటే దీనికి ముందే తెలుసా నాతో వస్తుంది అని? అందుకే నాతో చెప్పకుండా వచ్చేసింది అనుకుంటూ కళ్యాణిని కోపంగా చూస్తాడు. ఏంటా చూపు మింగేసేలా అంటూ అడుగుతుంది కళ్యాణి. నీకు ముందే తెలుసా నాతో వస్తుంది నువ్వే అని అడుగుతాడు గౌతమ్. అవును తెలుసు, కానీ నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నాకేం తెలుసు నేను వస్తే నువ్వు మొహం మరీ ఇంత నల్లగా పెట్టుకుంటావని అంటుంది కళ్యాణి. కోపానికి ద్వేషానికి తేడా తెలిసే నీకు నల్ల మొహం నాది కాదు నీది అని అంటాడు. అవును నాది నల్ల మొహం. ఊటీకి ఇంకెవరో అందమైన అమ్మాయి వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేశావు అనుకుంటా. నన్ను చూడగానే వాడిపోయింది మొహం అంటుంది కళ్యాణి. వట్ అంటూ చూస్తాడు గౌతమ్. వాట్ లేదు వంకాయ లేదు. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే దిగిపోతా అంటుంది కళ్యాణి. అక్కడ సర్జరీ చాలా అవసరం, సో సైలెంట్గా ముందు వెళ్ళి నా పని ఫినిష్ చేయాలి అంటాడు గౌతమ్. మాకు తెలుసులే అంటూ మొహం తిప్పేస్తుంది కళ్యాణి. నేను దిగిపోతే సర్జరీ డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచిస్తున్నాడే కానీ నన్ను ఉండమని మాత్రం చెప్పడం లేదు అనుకుంటూ కోపంగా బయటికి చూస్తూ ఉంటుంది కళ్యాణి. నాతో రావడం అంత కష్టమా? దిగిపోతా అంటుంది కళ్యాణి. అసలు ఇది గాని తిన్నగా ఉంటే నేనే తీసుకుని వెళ్ళేవాడిని. కనీసం చెప్పలేదు అని అడిగితే తిన్నగా ఆన్సర్ ఇవ్వదు అనుకుంటూ నెక్ వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుంటాడు గౌతమ్. కట్ చేస్తే నేను అప్పుడే చెప్పాను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని. అదంతా వినకుండా ఎవరినో ప్రేమించింది అని వాడికి కట్టపెట్టారు. ఇప్పుడు ఏమైంది? ఇద్దరు రోజు గొడవ పడుతున్నారు అంటూ నిష్ఠురాలు చేస్తుంది కళ్యాణి మేనత్త. ఎందుకే వాళ్ళంటే అంత కోపం నీకు అంటూ అడుగుతాడు తన భర్త. నా మేనకోడల మీద నాకు ఎప్పుడూ కోపం లేదు. అది అక్కడ బాధపడుతుంది అనేది నా బాధ. నా కొడుకుని చేసుకుని ఉంటే నేను నా కోడలిని అమ్మలా చూసుకునేదాన్ని కదా. ఇప్పుడు ఎవడికో ఇచ్చి పెళ్లి చేశారు. వాడు దానిని హింసలు పెడుతున్నాడు. పాపం నా పిచ్చి తల్లి అక్కడ ఎన్ని బాధలు పడుతుందో అంటుంది కళ్యాణి మేనత్త. వీరయ్య చెప్పింది ఒక్క గొడవ గురించి, నువ్వు లేనిపోనివని అనుకోకు అంటాడు భర్త. ఏమో ఎవరికి తెలుసు, ఒకటో లేక పదో బెడ్రూమ్లో ఎన్ని గొడవలు పడుతున్నారో. అది అసలే అమాయకు పిల్ల అంటుంది మేనత్త. ఇద్దరి మాటలు అటుగా వెడుతున్న శివశంకర్ చెవున పడతాయి. చెల్లెలు ఉమాదేవి చెప్పింది కూడా నిజమే కదా. ఇష్టం లేదు కదా అని ప్రేమించిన వాడికి ఇచ్చి చేశాను, కానీ అక్కడ కూడా నా కూతురు సుఖంగా లేకపోతే ఎందుకు? అదేదో ఆర్యని చేసుకుని ఉంటే ఇంట్లోనే హ్యాపీగా ఉండేది కదా అని ఆలోచిస్తున్న శివశంకర్ దగ్గరికి భార్య శివలక్ష్మి వస్తుంది. ఇదిగోండి కాఫీ అని ఇచ్చి, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది భర్తను చూస్తూ. ఉమాదేవి అన్న మాటలు చెప్తాడు శివశంకర్. వదిన అన్న మాటలు ఆలోచిస్తున్నారా? కానీ ఒకటి గమనించారా? మన కూతురికి మాత్రమే కాదు, ఆర్యకి కూడా ఈ పిల్లే ఇష్టం లేదు. అలా చూసుకుంటే ఆర్యతో కూడా సంతోషంగా ఉండేది కాదుగా. సొంత వాళ్ళతో ఉంటే సంతోషంగా ఉండడం కాదండి. భార్యాభర్తల బంధం అంటే భర్త ఎక్కడ ఉన్నా భార్య ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ అన్నింట్లో తోడుగా ఉండాలి. ఎలాంటి కష్టంలో అయినా సరే చేయి వదలకూడదు. అంతవరకు ఎందుకు? కళ్యాణికి జాబ్ అంటే ఇష్టం. దాని భర్త ఇప్పుడు దాని ఇష్టాన్ని గౌరవిస్తూ జాబ్కి పంపిస్తున్నాడు. అలానే మనల్ని ఒప్పించాడు. అదే పని ఆర్య ఎప్పుడైనా చేశాడా? అదే తేడా అండి మనసిచ్చిన వాడికి మామూలు వాడికి. అలా అని నేను ఆర్యని తప్పు పట్టడం లేదు, కానీ గౌతంలా కళ్యాణిని ప్రేమించడం అని చెప్తున్నా అంటుంది శివలక్ష్మి. కూతురి మీద ఉన్న ప్రేమతో ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. దాంపత్య జీవితంలో ఇవన్నీ సహజం అంటుంది శివలక్ష్మి. భార్య మాటల ప్రభావంతో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు శివశంకర్. కట్ చేస్తే ఊటీ వెళ్తున్న ప్రేమ జంట ఏం చేస్తుందో చూద్దాం. లంచ్ టైం అయ్యేసరికి కళ్యాణికి బాగా ఆకలి వేస్తుంది. ఉదయం కూడా కొంచెమే తిన్నది. వీడు మనిషి కదా, ఆకలి వేయదా? ఇప్పుడు నేను అడిగితే బిల్డప్ ఇస్తాడు అనుకుంటూ సైలెంట్గా ఉంటుంది కళ్యాణి. తన బాధ అర్థం అయినట్లు
డ్రైవర్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళు, లంచ్ చేద్దాం అంటాడు గౌతమ్. అమ్మయ్య పోనీలే, కనీసం వీడికి ఆకలి వేసింది, లేకపోతే తిండి లేక కడుపు మాడిపోతుంది. ఆకలి వేస్తే చెప్పొచ్చు కదే, ఇంత ఈగో ఏంటి నీకు అనుకుంటాడు గౌతమ్. కళ్యాణి ఎక్స్ప్రెస్ చేస్తూ హోటల్కి వెళ్ళి ఫుల్ ఆర్డర్ ఇస్తారు. తన కోసం వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసి కళ్యాణి కోసం నాన్ వెజ్ ఆర్డర్ చేస్తాడు గౌతమ్. నా టేస్ట్ కూడా వీడికి బాగా తెలుసు అనుకుంటూ గౌతమ్ని చూస్తుంది కళ్యాణి. నీ టేస్ట్ ఏంటో నాకు తెలుసు అంటాడు గౌతమ్. అదేంటి, నేను లోపల అనుకున్నది నీకెలా తెలుసు అని అడుగుతుంది కళ్యాణి. తింగరి మాలోకం, నువ్వు లోపల అనుకోలేదే, బయటికి అన్నావు. ఆకలిగొలలో పడి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు అంటాడు గౌతమ్. నేను ఆకలిగా లేను అంటుంది కళ్యాణి. ఈ ఈగోకి ఏం తక్కువ లేదు. ఏం, నాకు ఆకలి వేస్తుంది అంటే అరిగిపోతావా కరిగిపోతావా? నేను కూడా మనిషినేగా, నేను తినాలిగా అంటాడు గౌతమ్. నాకేం ఈగో లేదు, నీకో ఈగో. నేను మంచిగా మాట్లాడినా ఏదో ఒకటి అంటావు అంటుంది కళ్యాణి. నువ్వు మంచిగా కూడా మాట్లాడతావా అని అంటాడు. కనుబొమ్మలు ఎత్తి గౌతమ్. ఇదిగో ఇలానే అన్నింటికీ వంకలు పెడతావు అంటుంది కళ్యాణి మొహం తిప్పుకొని. అంటే ఇప్పుడు ఇది కూడా నా తప్పేనా? ఏం పిల్లరా బాబు అనుకుంటూ సరే సరే కానీ ఇలా చూడు నా వైపు అంటాడు గౌతమ్. ఏంటి అన్నట్టు చూస్తుంది కళ్యాణి. నటించింది చాలు, ఇప్పటికీ వీరయ్యకి చాలా డౌట్ వచ్చేసింది. ఇంకా ఇలానే కొట్టుకుంటూ ఉంటే మీ నాన్నకి, అక్కడి నుంచి మా నాన్నకి తెలిసిపోతుంది అంటాడు. అవును నిజమే అంటుంది దిగులుగా ఫేస్ పెట్టి. అందుకే గొడవలు ఆపేద్దాం, లెట్స్ బీ ఫ్రెండ్స్ అంటూ చేయి చేస్తాడు గౌతమ్. నిజమే అనుకుంటూ ఓకే ఫ్రెండ్స్ అంటూ చేయి కలుపుతుంది కళ్యాణి. అసలు నువ్వు ఇక్కడ నాతోనే ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు? మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుంది? మనకు డైవర్స్ అవుతాయిగా, అది నీకు హ్యాపీనేగా అంటాడు గౌతమ్. మళ్ళీ పెళ్లి చేసేస్తారు మా నాన్న, అప్పుడైనా పడి ఉండాలి ఎవడో ఒకరి దగ్గర అంటుంది కళ్యాణి. అందుకే నేను దొరికానా అంటాడు గౌతమ్. అంతేగా, నీలాంటి బకరా ఎక్కడ దొరుకుతాడో చెప్పు అంటూ నవ్వుతుంది కళ్యాణి. చురుగ్గా చూస్తాడు గౌతమ్. తను ఏమందో అర్థమయ్యే నాలుక ఖర్చుకొని సారీ నా ఉద్దేశం అది కాదు అంటుంది కళ్యాణి. మరి ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతాడు గౌతమ్. నీలా నన్ను సపోర్ట్ చేయరుగా ఎవరు? నా జాబ్ కోసం మా పేరెంట్స్ని ఒప్పించావు, నా కోసం స్కూటీ కొన్నావు, ఇలా ఎవరు సపోర్ట్ చేస్తారు? అబ్బో, నా గురించి చాలానే ఆలోచించావు అంటాడు గౌతమ్. నా దగ్గర బిల్డప్ ఇస్తావు కానీ అందరితో బాగానే ఉంటావుగా అంటుంది కళ్యాణి. తన కోసం చెప్తుంటే వినాలి అనిపిస్తుంది గౌతమ్కి. ఫస్ట్ టైం తను పాజిటివ్గా మాట్లాడుతుంటే బాగుంది. ఇంతలో ఫుడ్ వస్తే ఇద్దరు తింటూ ఉంటారు. నాకు వెజ్ నచ్చదు అని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది కళ్యాణి. ఆ రోజు మీ బాబాయ్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వెజ్ కష్టంగా తినడం చూశాను. అండ్ ఇన్ని రోజులు నీతో ఉంటున్నాగా, ఆ మాత్రం తెలియదా అంటాడు గౌతమ్. ఓకే, ఫస్ట్ టైం ఊటీ వెళ్తున్నాంగా, ఫ్రెండ్స్గా బాగా ఎంజాయ్ చేద్దాం అంటుంది కళ్యాణి నవ్వుతూ. నువ్వు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదా అని అడుగుతాడు గౌతమ్. నీకు నిజంగా అనిపిస్తుందా మా నాన్న పంపిస్తారు అని అంటుంది కళ్యాణి బేలగా. గట్టిగా నవ్వుతాడు గౌతమ్. నీకు నవ్వు వస్తుందా? నాకు మాత్రం కోపం వస్తుంది నాన్న మీద. ఎప్పుడు ఎక్కడికే వెళ్ళొద్దు అంటాడు అంటుంది కళ్యాణి. సరే సరే ఇప్పుడు వెళ్తున్నావుగా, ఎంజాయ్ చేద్దాంలే అంటాడు గౌతమ్. నువ్వు ఇంతకుముందు వెళ్ళావా అని అడుగుతుంది. వెళ్ళాను. ఎవరి ఇయర్ హాస్పిటల్ టూర్ వేస్తారు ఎక్కడికైనా. ఒకసారి మైసూర్, ఇంకొకసారి కొడైనకల్, ఊటీ ఇలా ఉన్నాయి. అప్పుడు వెళ్తాను అంటాడు గౌతమ్. ఓహో, అందరు వెళ్తారా? మా స్టాఫ్ అందరూ ఫ్యామిలీస్తో కూడా వస్తారు అంటాడు గౌతమ్. ఓహో, అయితే వాళ్ళందరిలో నువ్వే సింగిల్ చింతకాయవి అయితే అంటూ నవ్వుతుంది కళ్యాణి. ఇప్పుడు కూడా అంతేలే అని చిన్నగా అని. అలా ఏం లేదు, పవన్ గారు ఉంటాడుగా, వాడికి గర్ల్ ఫ్రెండ్ రాకపోతే నాతోనే ఉంటాడు. పోనీలే, ఈసారి నేను ఉంటానుగా. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేరు నీకు అని అడుగుతుంది కళ్యాణి. ఇప్పటికే లేట్ అయింది కానీ పద అంటాడు పైకి లేస్తూ. బిల్ పే చేసి బయటికి వస్తుంటే వెంటే నడుస్తూ మధ్యలో ఆపేశావేంటి చెప్పు అంటుంది కళ్యాణి. చెప్తానులే, ఎక్కడికి వెళ్ళిపోనుగా అంటూ కారు ఎక్కుతాడు గౌతమ్. అంతవరకు తిట్టుకుంటూ ఉన్న ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటూ వస్తుంటే డ్రైవర్ ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తాడు. స్టార్ట్ అయి వెళ్తూ ఉంటే ఇప్పుడు చెప్పు అంటుంది కళ్యాణి. ఇంత ఆదరపు పక్షివి ఏంటే నువ్వు అంటాడు గౌతమ్. నేనంతే, ఏదైనా మధ్యలో ఆపేస్తే ఊరుకోను. చెప్పు నీ లవ్ స్టోరీ అంటుంది కళ్యాణి.
లవ్ స్టోరీ అంత లేదు, అసలు చెప్పడానికి ఏం లేదు అక్కడ అంటాడు. ఏదో ఒకటి ఉండే ఉంటుందిగా చెప్పు అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటాడు గౌతమ్. అంటే ఏదో పెద్ద స్టోరీనే ఉంది అయితే అంటుంది కళ్ళెగరేస్తూ. సేయ్, నువ్వు నీ ఇమేజేషన్స్ అంత లేదు అక్కడ. కాలేజీలో ఒక అమ్మాయిని దూరం నుంచి చూస్తూ ఇష్టపడ్డాను. తనకి చెప్పేలోపే తనకి పెళ్ళి అయిపోయింది. తర్వాత తెలిసింది పెళ్ళయ్యాక కూడా తనకు ఎఫర్స్ ఉన్నాయని. భర్తతో గొడవపడి వాడికి చెప్పకుండా ఎవరితోనో జంప్ అయిపోయిందట. అలాంటి దాన్ని ఇష్టపడ్డాను అని నా మీద నాకే అసహ్యం వేసి అప్పటి నుంచి అలాంటి వాటికి సైలెంట్ అయిపోయా అంటాడు గౌతమ్. కళ్యాణి గట్టిగానే నవ్వుతుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నావు? అయినా ఆపకుండా నవ్వుతుండే. ఇప్పుడు నువ్వు ఆపకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటాడు గౌతమ్. ఓకే ఓకే అని నవ్వాపుకుంటూ, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి పరిస్థితి ఏంటి అని అంటూ నవ్వుతుంది. అందుకే నేను చెప్పను అన్నాను అంటాడు గౌతమ్. ఓహో, పెద్ద లవ్ స్టోరీ మరి. మెడిసిన్ కాలేజీలో అంటే అర్జున్ రెడ్డి రేంజ్లో ఊహించుకున్నా నేను. కనీసం సంపూర్ణేష్ బాబు లవ్ స్టోరీలో కూడా లేదు అంటుంది కళ్యాణి. అంత లేదు, అంత అడ్వాన్స్ నేను వెళ్ళను. అలాంటివి ఏమైనా ఉంటే నా భార్యతోనే అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా అంటాడు గౌతమ్. అది విన్న తర్వాత అర్థమవుతుంది తను ఏమన్నాడో కళ్యాణ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఊటీ లాంటి ప్రదేశంలో ఎంజాయ్ చేస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారా, బంధాన్ని గుర్తుంచుకుంటారా, గట్టిపరుచుకుంటారా, వచ్చే నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్, ప్లీజ్.